ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభుత్వాన్ని మెత్తటి సుత్తుతో కొడుతూ తన అన్నని వెంటాడేటటువంటి షర్మిల నిన్న అనుకుంటా మొట్టమొదటిసారి కంప్లీట్గా ప్రభుత్వం మీదన ఉద్యమం చేసింది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 100 రోజుల ప్రణాళికలో యువతకు ఒక్క ఉద్యోగం ఊసు కూడా లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వినాలనే ఉద్దేశంతోనే పళ్ళెంగేరిటితో నిరసన చేపట్టినట్టు చెప్పారు. బుధవారం విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. అన్నదాత సుఖీభావును ఏడాది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల వర్షాలతో 7 లక్షల ఎకరాలు పంట నష్టం వాటిలతో ముఖ్యమంత్రి 2 లక్షల ఎకరాలకే పరిహారం ఇస్తామనడం సరికాదన్నారు. వరదలో సర్వం కోల్పోతే 4 లక్షల మందికే పరిహారం ఇస్తామని చెప్పడం అన్యాయం అన్నారు. రైల్వే శాఖ ఏటా 6,000 కోట్ల ఆదాయం తీసుకుంటూ కనీసం రైలు నీరు కూడా వరద బాధితులకు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. తల్లికి వందనం పథకం ఇప్పటికీ అమలు కావట్లేదని దుయ్యబట్టారు. ఎంతమంది ఉన్నా 15,000 ఇస్తామని చెప్పి నేడు ఒక్కరికే ఇవ్వట్లేదని విమర్శించారు. 1 కోటి మంది మహిళలకు మహాశక్తి పథకాన్ని ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మనది రాజధాని లేని రాష్ట్రమే కాదు, బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఎద్దేవా చేశారు. మంచి ప్రభుత్వం అయితే వెంటనే సూపర్ 6 పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది కీలకమైనటువంటి అంశం.